close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్నికల్ ప్రశాంత్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎల్జీ వింగ్ 5G మొబైల్ని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. అండ్ దీని యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ అండ్ ఇందులో మెయిన్ థింగ్ చూసుకుంటే మనకి కెమెరా, ఇందులో గింబాల్ కెమెరా అయితే యూజ్ చేశారు. ఎవ్రీథింగ్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ మనకి 30,000 బడ్జెట్ రేంజ్లో మనకి IQ7 అండ్ MI 11X మొబైల్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో వీటికి కంపారిజన్ ఏంటి, ఏ మొబైల్ తీసుకోవాలి, కంప్లీట్గా ఈ వీడియో డిస్కస్ చేసుకుందాం. అండ్ ఆలోచన చేయకుండా వీడియోకి పోదాం. లెట్స్ గెట్ ఇన్ ది షో. ఓకే, ఇదే అయితే మనకి ఎల్జీ వింగ్. మనం దీని యొక్క ఫిజికల్ ఓవరీ చూసుకుంటే మనకి మీదనే వింగ్ అని బ్రాండింగ్తో రాసుకుంది. మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే ఎటువంటి స్పెసిఫికేషన్ మీరు మెన్షన్ చేయలేదు. మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ శార్ వాల్యూ మెన్షన్ చేశారు 1.080 వాట్ పర్ కేజీ పర్ హెడ్. అండ్ అదేవిధంగా మనకి 0.506 వాట్ పర్ కేజీ పర్ బాడీ చూసుకుంటే మనకి ప్రైస్ చూసుకుంటే మనకి ఇక్కడ 80,000 అని ఇక్కడ మెన్షన్ చేశారు. బట్ మనకి ఫ్లిప్కార్ట్లో 30,000కి అయితే అవైలబుల్గా ఉంది. ఓకే, దీన్ని ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి మొబైల్ని చూసిద్దాం. ఫస్ట్ మనం చూసుకుంటే మనకి బాక్స్లో మొబైల్ అయితే ప్రొవైడ్ చేశారు. మన మొబైల్ని తీసి వేరే చూద్దాం. మన ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ క్విక్ స్టార్ట్ గైడ్ని ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా మనకి ఇక్కడ ఇందులో స్క్రీన్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి ఇది రెండు స్క్రీన్ గైడ్ని ప్రొవైడ్ చేశారు. అదే మనకి ఇక్కడ క్విక్ స్టార్ట్ గైడ్ని ప్రొవైడ్ చేశారు. అండ్ ఏ విధంగా మనం ఇక్కడ స్టిచ్ చేయాలనేది ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ హార్డ్ కేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ ఇదైతే ప్లాస్టిక్ హార్డ్ కేస్ ప్రొవైడ్ చేశారు, కానీ కొంచెం క్వాలిటీ చూసుకుంటే చాలా బాగుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే వీళ్ళు కేబుల్ మాత్రమే, టైప్ సి కేబుల్ మాత్రం ప్రొవైడ్ చేశారు. ఛార్జింగ్ అయితే స్కిప్ చేశారు. అండ్ అదేవిధంగా మనకి చూసుకుంటే వీళ్ళు ఇయర్ ఫోన్స్ని స్కిప్ చేశారు. మనకి ఇక్కడ టైప్ సి టు 3.5mm జాక్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఓకే, కంటెంట్ మొత్తం పక్కన పెట్టేసి మన మొబైల్ చూద్దాం. మన మొబైల్ చూసుకుంటే ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. స్వియల్ మోడ్, మన ఫోన్ అయితే మన 2 స్క్రీన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే గింబాల్ మోషన్ కెమెరాని వీళ్ళు యూజ్ చేశారు. అదేవిధంగా మనకి ఇది డిస్ప్లే 6.8 ఇంచెస్ ఫుల్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది. అదేవిధంగా డ్యూల్ రికార్డ్ అయితే మనం ఇందులో చేసుకోవచ్చు. మనకి ఇదైతే మొబైల్ మనం చూసుకోవచ్చు. స్వియల్ మోడ్ ఈ విధంగా చేసుకోవాలి. మనం దీన్ని క్లోజ్ చేయాలంటే కన్ఫర్మ్ మనం సెకండ్ హ్యాండ్ యూజ్ చేయాలి. సింగిల్ హ్యాండ్ మనం క్లోజ్ చేయలేము. మనం బ్యాక్ సైడ్ ఓవరీ చూసుకుంటే మనకి 3 కెమెరాస్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. 64MP మెయిన్ సెన్సర్ యూజ్ చేశారు. అదేవిధంగా 13MP అల్ట్రా వైడ్ సెన్సర్ అయితే యూజ్ చేశారు. అండ్ 12MP గింబాల్ సెన్సర్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. మనకి కెమెరా సెటప్ అయితే చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే గ్లాస్ బర్న్ అయితే యూజ్ చేశారు. మన సైడ్ చూసుకుంటే మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్, అదేవిధంగా వాల్యూమ్ రాకెట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మన ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి పాపప్ కెమెరా, అదేవిధంగా సెకండరీ నాయిస్ క్యాన్సిలింగ్ మైక్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మన సైడ్ చూసుకుంటే సిమ్ మౌంట్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మన మొబైల్ని అయితే ఆన్ చేద్దాం. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. దీన్ని కంప్లీట్గా సెటప్ అయితే చేసిద్దాం. సెటప్ చేసి దీని యొక్క స్పెసిఫికేషన్స్ అయితే మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఓకే, మనం ఇప్పుడు ఫింగర్ ప్రింట్ సెటప్ చేద్దాం. Lions roaring in the. ఓకే, మన సెటప్ అయితే కంప్లీట్ అయింది. ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడు మనం దీని యొక్క స్పీడ్ అయితే చెక్ చేద్దాం. మనకి ఫింగర్ ప్రింట్ చాలా ఫాస్ట్గా అయితే అవుతుంది. మీరు ఇది ఇక్కడ చూడొచ్చు. ఓకే, మనకి ఒక పౌచ్ ప్రొవైడ్ చేశారు. మనకి ఇప్పుడు దీన్ని పౌచ్ని మనం అటాచ్ చేసి ఈ విధంగా చూద్దాం. ఫస్ట్ మనం ఈ స్టిక్కర్ అయితే పీల్ చేయాలి. ఈ స్టిక్కర్ని పీల్ చేసిన తర్వాత మొబైల్ని ఇందులోకి అటాచ్ చేయాలి. మన స్టిక్కర్స్తో అటాచ్ చేస్తే ఇది మనకి లూజ్గా ఉంటుంది. సో మన కేస్ కూడా చాలా నీట్గా ఉంది.
మనకి చాలా హార్డ్ కేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మనకి 6.8 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో మనకి ఇది వస్తుంది. మనకి ఇందులో 20.5:9 ఆస్పెక్ట్ రేషియో యూజ్ చేశారు. మనకి ఇది OLED డిస్ప్లే అయితే యూజ్ చేశారు. మన సెకండరీ స్క్రీన్ చూసుకుంటే మనకి 3.9 ఇంచ్ OLED డిస్ప్లే వీళ్ళు ఈ సెకండరీ స్క్రీన్ కింద యూజ్ చేశారు. మనకి ఇందులో ఆక్టాకోర్ ప్రాసెసర్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. మనకి స్నాప్డ్రాగన్ 765G 7nm ప్రాసెసర్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. ఇది ఒక 5G ప్రాసెసర్. అండ్ మన ఎడ్రూనర్ చూసుకుంటే 6x GPU ఎడ్రూనర్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. మన ర్యామ్ చూసుకుంటే ఇది 8GB ర్యామ్ అండ్ అదేవిధంగా 128GB స్టోరేజ్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. మన 2TB వరకు అయితే ఎక్స్టెండబుల్ చేసుకోవచ్చు. అండ్ ఇది Android 10 మీద రన్ అవుతుంది. మన కెమెరా చూసుకుంటే 64MP మెయిన్ సెన్సర్ అయితే వీళ్ళు యూజ్ చేశారు విత్ LED ఫ్లాష్ లైట్తో. అండ్ మనకి ఇది f1.8 అపాచర్తో వస్తుంది. మనకి ఇందులో ఆబ్జెక్ట్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. మనకి 13MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సర్ యూజ్ చేశారు. మనకి ఇది f1.9 అపాచర్ అయితే ఇది వస్తుంది. మనకి 12MP చూసుకుంటే ఇది 120 degrees అల్ట్రా వైడ్ యాంగిల్ గింబల్ మోడ్ కెమెరా అయితే యూజ్ చేశారు. మనకి ఇది f2.2 అపాచర్తో వస్తుంది. మన ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి 32MP పాపప్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే యూజ్ చేశారు. ఇది మనకి f1.9 అపాచర్తో వస్తుంది. మనకి ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే యూజ్ చేశారు. మనకి ఇది USB Type-C పోర్ట్ అయితే వస్తుంది. అండ్ మనకి ఇది డైమెన్షన్ చూసుకుంటే ఇది 169.5 × 70/5 × 10.9 mmతో వస్తుంది. మనకి వెయిట్ ఇది 260 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. మనకి ఇది వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో సపోర్ట్ చేస్తుంది. ఇది IP54 మాత్రం సపోర్ట్ చేస్తుంది. లైక్ స్ప్లాష్ మాత్రం సపోర్ట్ చేస్తుంది. అంటే లైక్ రైన్ వాటర్ అటువంటిది సపోర్ట్ చేస్తుంది. కంప్లీట్గా వాటర్ రెసిస్టెంట్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయలేదు. మనకి ఇది 5Gతో వస్తుంది అండ్ బ్లూటూత్ 5.1తో వస్తుంది ఇది. అండ్ NFC సపోర్ట్ అయితే ఉంది. మన బ్యాటరీ చూసుకుంటే 4000 mAh బ్యాటరీతో వస్తుంది. మనకి ఇది 25W ఫాస్ట్ ఛార్జర్ని సపోర్ట్ చేస్తుంది. మనకి ఇది MI 27W ఛార్జర్ 33W ఛార్జర్ అంటే ఇది మనకి కంపాటబుల్గా ఉంటుంది దీనికి. అదేవిధంగా మనకి ఇది 10W వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఈ మొబైల్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి మేజర్ స్పెసిఫికేషన్స్. ఓకే, మనకి సెట్టింగ్స్ చూద్దాం. ఓకే, మనకి ఇదైతే స్వియల్ మోడ్. మనకి అట్ ఏ టైం మనకి టాప్ స్క్రీన్లో ఒక అప్లికేషన్, బాటమ్ స్క్రీన్ ఒక అప్లికేషన్ రన్ చేసుకోవచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే మనకి టాప్ స్క్రీన్ మెసేజెస్, అదేవిధంగా మనకి బాటమ్ స్క్రీన్ మ్యూజిక్ అయితే అట్ ఏ టైం మనం ప్లే చేసుకోవచ్చు. ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్. మనకి డిస్ప్లే సెట్టింగ్స్లో మనకి స్వీల్ ఆప్షన్ ఉంటుంది. స్వీల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ చూడండి మల్టీ యాప్ షార్ట్ కట్ ఉంటుంది. సో మన ఇక్కడ మనకి ఏ యాప్స్ కావాలో ఆప్షన్ షార్ట్ కట్ అయితే చేసుకోవచ్చు. షార్ట్ కట్ చేసుకుంటే మనకి డిస్ప్లేలో మనకి కనిపిస్తుంది ఆ షార్ట్ కట్ అనేది. ఆ విధంగా మీరు ఓపెన్ చేసుకొని అట్ ఏ టైం అయితే 2 అప్లికేషన్స్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇది మనకి స్వియల్ మోడ్. అండ్ అదే మనకి ఇప్పుడు కెమెరా చూసుకుంటే మనకి రెగ్యులర్ కెమెరాలకి మనకి ఫోటో మోడ్ అండ్ వీడియో మోడ్, టైమ్ ల్యాప్స్, మనకి పోర్ట్రేట్ మోడ్ అండ్ మనకి స్టిక్కర్ మోడ్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఇందులో 3D స్టిక్కర్స్ అయితే వస్తాయి. ఈ విధంగా 3D స్టిక్కర్స్ అయితే మనం చేసుకోవచ్చు. మనకి ఇందులో చాలా అయితే ఫీచర్లు ఉన్నాయి ఈ కెమెరాలో. మనం సపరేట్గా కెమెరా రివ్యూ చేసినప్పుడు ప్రతి ఒక్క ఫీచర్ అయితే మనం డిస్కస్ చేద్దాం. అండ్ అదే మనం మోర్లో చూసుకుంటే మనకి నైట్ మోడ్, పానోరామా, మాన్యువల్ వీడియో, మన దగ్గర నుంచి యూట్యూబ్ లైవ్ని తెచ్చుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ స్లో మోషన్, మాన్యువల్ వీడియో, AR స్టిక్కర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇప్పుడైతే మనం కొన్ని శాంపిల్స్, కెమెరా శాంపిల్స్ అండ్ కెమెరా ఫొటోస్ అయితే మనం ఇప్పుడు ప్లే చేద్దాం. మీరైతే కెమెరాని జడ్జ్ చేయొచ్చు. Lions roaring in the morning sun, searching for a longer day. People feeling like the light has just come. We must never stop the way. Birds jumping up. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను LG వింగ్ బ్యాక్ కెమెరా 64MP మెయిన్ సెన్సార్ 4K 60fps నేను వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. మనకి ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే మీరు ఎనేబుల్లో ఉంది. మీరు ఇక్కడ స్టెబిలైజేషన్ అబ్జర్వ్ చేయొచ్చు. అదే మీకు వాయిస్ కూడా ఇంటర్నల్ మైక్తో వస్తుంది. మీరు వాయిస్ని కూడా మీరు అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను LG వింగ్ బ్యాక్ కెమెరా అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా యూజ్ చేసి మన వాయిస్ని వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. మనకి ఇది ఫుల్ HD 60fps రికార్డ్ అవుతుంది. మీరు స్టెబిలైజేషన్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు అండ్ మీకు వాయిస్ కూడా ఇంటర్నల్ మైక్తో వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను LG వింగ్ ఫ్రంట్ క్యామ్ 4K 30fps వీడియో రికార్డ్ చేస్తున్నాను. మీకు వాయిస్ కూడా ఇంటర్నల్ మైక్తో వస్తుంది అండ్ మీరు స్టెబిలైజేషన్ అబ్జర్వ్ చేయొచ్చు. మనకి స్టెబిలైజేషన్ కూడా చాలా బాగా అయితే ఉంది ఇందులో ఫ్రంట్ క్యామ్ యూజ్ చేసి.
ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఎల్జీ వింగ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అండ్ దీని యొక్క గేమింగ్ రివ్యూ అండ్ ఫుల్ కెమెరా రివ్యూ మనం ఫర్దర్ వీడియోస్లో అయితే మనం డిస్కస్ చేద్దాం. అదేవిధంగా టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా మనం ఫర్దర్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి మంచి అన్బాక్సింగ్ వీడియోస్ కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి.